సో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. యాజ్ ఎ స్కాల్పర్గా ఏంటంటే ఫ్రెండ్స్, మనకి టైమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో టైమింగ్ వెరీ ఇంపార్టెంట్ అనేది ఎందుకో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ పుట్ అనేది మనం ఇక్కడ షార్ట్ చేసుకున్నాం. ఆ రీజన్ ఏంటనేది చెప్తున్నాను. టైమింగ్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది మనకి ఇక్కడ వచ్చేసరికి నేను అప్డేట్ చేసింది 10:33 అనమాట. ఓకే, సో యా చూస్తే ఫ్రెండ్స్, మనకేమవుతుందంటే మార్కెట్ అనేది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో నేను మార్కెట్‌ని ట్రాక్ చేస్తూ ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేసరికి 38,500 అనేది మనం సపోర్ట్‌గా రౌండ్ నంబర్ అనేది పెట్టుకున్నాం. అగైన్ ఏంటంటే ఇక్కడ 39,000 అనేది రెసిస్టెన్స్‌గా మనం పెట్టుకున్నాం. అగైన్ ఏంటంటే ఇక్కడ షార్ట్ ఆపర్చునిటీ వచ్చింది. అగైన్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ లేటర్ ఈవినింగ్ వీడియోలో ప్రాబబబ్లీ. బట్ అండర్‌స్టాండ్ చేసుకోండి. ఈ పాయింట్ దగ్గర మనకి ఫస్ట్ ఎప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి రైట్ సైడ్ 38,673 దగ్గరకొచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుంది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే చూడండి, వెరీ బిగ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఇక్కడ. ఓకే, బట్ అగైన్ ఏంటంటే మార్కెట్ లోవర్ హైస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి దట్ ఈస్ ద రీజన్ అంటే వీ నీడ్ కన్ఫర్మేషన్ అనమాట. ఆ కన్ఫర్మేషన్ ఎక్కడొచ్చిందనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తే మనం మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ సెల్ ఆఫ్ జరిగింది. బట్ ఒక రకంగా ఇది టెంపరరీ సపోర్ట్ లాగా వర్కౌట్ అయింది. ఓకే, ఇట్స్ టెంపరరీ సపోర్ట్, ఎందుకంటే మనం ఇక్కడ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే, ఈ క్యాండిల్ ఇక్కడ చూడండి, ఒక కన్సోలిడేషన్, యాక్చువల్లీ ఇది మొత్తం కూడా ఒక కన్సోలిడేషన్ బేస్ అనేది క్రియేట్ అయింది. మార్కెట్ పైకి కిందకి ఆస్కిలేట్ అవుతుంది. బట్ దిస్ క్యాండిల్ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్‌ని సపోర్ట్ తీసుకుంది. దీన్ని ఏమంటామంటే మనం రిజెక్షన్ క్యాండిల్ అంటాం. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం అన్నీ నేర్చుకోవాలి, ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అక్కడ నుంచి నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఒక ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ డౌన్ జరుగుతుందనమాట. ఓకే, సో దాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. మనకి మల్టిపుల్ టైమ్స్ ఆ ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. యాక్చువల్‌గా 39,000 దగ్గర ఒక షార్ట్ అనేది ఇనిషియేట్ చేసి ఫ్రెండ్స్, మై వ్యూ అని ఏంటంటే ఇనీషియల్‌గా ఏంటంటే ఆ బేరిష్ అనేది ఉంది మార్నింగు. బట్ ఈ లెవెల్స్‌లో ఎక్కడ షార్ట్ చేయటానికి లేదు. మనకి ఏడీఎక్స్ అనేది వెరీ స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మనకి మ్యాక్‌డీ అనేది వీక్ అవుతుందో, నేనేంటంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి కాల్స్ అనేది సెల్ చేశాననమాట. సో యాస్ ఎ స్కాల్పర్‌గా ఏంటంటే ఇవన్నీ నేను అప్డేట్ చేయటం, మళ్ళీ ఒక 20, 30 పాయింట్లు కిందకి రావడం, ఇమ్మీడియేట్‌గా యూ టర్న్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే నేను రేర్‌గా అప్డేట్ చేస్తాను. బట్ అగైన్ నేను టుడే లెర్నింగ్ పర్పస్ అనేది టెలిగ్రామ్‌లో అప్డేట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి 1, 2 3 అటెంప్ట్స్ చేసింది ట్రెండ్ లైన్. బట్ అగైన్ మనకి ఇక్కడ 38,700 అరౌండ్ ఏంటంటే ఒక సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో వై నాట్ టేక్ ద రిస్క్ అని చెప్పేసి స్మాల్ స్కాల్ప్ కోసం ఆ కాల్ అనేది సెల్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, సేమ్ టైమింగ్ చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో అక్కడ ఆ పాయింట్ దగ్గర మనం చేసే టైంకి 38,700 కాలు మనకి 340 దగ్గర ట్రేడ్ అవుతుంది. అగైన్ ఏంటంటే ఇట్స్ 287 దగ్గర కిందకి రావడం అనేది జరిగింది. వాట్ ఐఎమ్ లుకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి 20-50 పాయింట్స్ వస్తే దట్ ఈస్ ద గుడ్ ట్రేడ్ ఫర్ అస్ వితౌట్ టేకింగ్ మచ్ రిస్క్ అనమాట. ఇన్ దిస్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒకవేళ మనం రాంగ్ అయ్యామనుకోండి, దిస్ ఈజ్ అవర్ ఎస్ఎల్ మేబీ 20-30 పాయింట్స్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు లూజ్ ఇన్ దిస్ ట్రేడ్. సో అగైన్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మ్యాక్‌డీ అనేది ఒక ఫ్లాట్ టెరిటోరియల్ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇదంతా కూడా ఒక కన్సోలిడేషన్ జోన్‌లో ట్రేడ్ అవుతుంది. అగైన్ ఇట్ స్టార్టెడ్ ఎక్స్‌పాన్షన్. సో ఐ థాట్ దట్ అగైన్ ఏంటంటే ఇది ఒక ట్రెండ్ రివర్స్ అవుతది, ఆల్ ద వే ఇట్లా ఎళ్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మార్కెట్ కాంటెక్స్ట్ అనేది వీక్‌గానే ఉంది. దట్ ఈస్ ద రీజన్ స్మాల్ స్కాల్ప్ కోసం అటెంప్ట్ చేయటం అనేది జరిగింది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద స్మాల్ స్కాల్ప్ అండ్ టైమింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మరి నెక్స్ట్ కలుసుకుందాం ఫ్రెండ్స్. ధన్యవాదాలు.